దానికి ఆన్సర్ ఇచ్చినాక అప్పుడు మీరు వారు వేసిన ప్రశ్నకు ఆన్సర్ సార్. నిర్మాతలకు మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రేక్షకులు రెండు రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి వాళ్ళు, కింద మధ్యతరగతి కింద వాళ్ళు మా సింగిల్ స్క్రీన్లో చూడండి. బాగా డబ్బులు ఎక్కువ వాళ్ళు మల్టీప్లెక్స్లో చూడండి. రెండు అవకాశాలు నాకు మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ తెచ్చి జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మా మీద ఒత్తిడి తెస్తున్నాడు. ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినాక నీకేం బాధ, నీకు ఇచ్చే అది తీస్తున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రభుత్వమే కనుక అటువంటి జీవో కనుక ఇవ్వకపోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి. 350 ఉంది, 400 కూడా ఉంది. ఎక్కడ చూడండి ధనవంతులంతా అక్కడ చూస్తారు, మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి రెండు డివిజన్ ఉంటాం. మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్కి అట్లా కాదు. మా జనం కూర్చున్న కాడ మటుకు ఎయిర్ కూల్ వాడుకుంటాం మేము. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు ఉదాహరణ చెప్తున్నాను. నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు 100 రూపీస్. ఒక్కసారి 400 చేసిండ్రు. నేను 400 టికెట్ పెట్టి అంత సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు. పర్లేదు, ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేస్తే నన్ను తిట్టుకుంటున్నాడు. నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగిల్ స్క్రీన్స్కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఇంకొక 3-4 సంవత్సరాలు బతుకుతాం మేము. మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి. ఒక్క రూపాయి కూడా సార్ అదే నేను చెప్పాను. సార్ నేను ఆంధ్రప్రదేశ్, నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబ్యూటర్ని. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండా. ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది. ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండండి, అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు మన జస్ట్ లైక్ హోటల్ అండి, మనం కాకా హోటల్లో అదే ఇడ్లీ తింటాం, 5 స్టార్లు అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ వాడిని ఇది చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉన్నాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్లి కలెక్షన్స్ కిల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్. సో దానికి ఆ స్టార్ ప్రైజ్ కూడా మల్టీప్లెక్స్ ఉన్నాయి కదా. నేను చెప్తాను, మల్టీప్లెక్స్ అనే కాదు, నేను చెప్తాను. ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్, ఐ విల్ స్పీక్ లౌడ్లీ. పెద్ద సినిమాల